వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను అబిత. ముందుగా హెడ్లైన్స్. జగన్ కోసం సిద్ధం అనే పేరుతో ప్రచారం. ఇవాల్టి నుంచే అన్ని నియోజకవర్గాల్లో ప్రారంభించామన్న సజ్జల. కాసేపట్లో శ్రీకాకుళం జిల్లా పాలకొండలో పవన్ పర్యటన. జనసేనాని కార్యకర్తలకు దిశానిర్దేశం. తెలంగాణలో కాంగ్రెస్ దూకుడు. రేపు మేనిఫెస్టో రిలీజ్ చేయనున్న రేవంత్. బీఆర్ఎస్ పాలన కాంగ్రెస్ పాలనకు తేడా ఏమీ లేదు. కేసీఆర్ లాగే రేవంత్ పాలన కొనసాగుతోందన్న బండి. మేడ్చల్ జిల్లా జీడిమెట్లలో కంట్రీమేడ్ రివాల్వర్ కలకలం. అక్రమంగా రివాల్వర్తో తిరుగుతున్న విశాల్ అరెస్ట్. తెలుగు రాష్ట్రాల్లో బగబగమంటున్న ఎండలు. ఉక్కపోతతో అల్లాడుతున్న జనం. కాంగ్రెస్ పార్టీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు ప్రధాని మోదీ. దేశంలో కాంగ్రెస్ నానాటికి బలాన్ని పొడుపడుతుందని అన్నారు. గుజరాత్లోని ఆనంద్ ప్రాంతంలో మోదీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్పై పాక్ ప్రశంసల అంశాన్ని ప్రస్తావించారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ అస్తిత్వాన్ని కోల్పోతుంటే అక్కడ పాకిస్తాన్ కన్నీళ్లు పెట్టుకుంటోందని విమర్శించారు. కాంగ్రెస్ యువరాజును భారత ప్రధానిని చేయాలని దాయాది తహతలాడుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ పాకుకు అభిమాని అని ప్రజలకు తెలుసు అని మోదీ అన్నారు. ఇప్పుడు వారి మధ్య భాగస్వామ్యం పూర్తిగా బయటపడిందని మోదీ దుయ్యబట్టారు. कि यहाँ कांग्रेस मर रही है और वहां पाकिस्तान रो रहा है. आपको पता चला होगा कांग्रेस के लिए अब पाकिस्तानी नेता दुआ कर रहे हैं. शहजादे को प्रधानमंत्री बनाने के लिए पाकिस्तान उतावला है और हम तो जानते ही है कांग्रेस तो पाकिस्तान की मुरीदी है. पाकिस्तान और कांग्रेस की ये पार्टनरशिप अब पूरी तरह एक्सपोज हो गई है. देश के दुश्मनों को आज भारत में मजबूत सरकार नहीं चाहिए, उनको कमजोर सरकार चाहिए. और ऐसी कमजोर सरकार जो मुंबई में 26/11 को आतंकी के हमले के समय थी ना, वैसी कमजोर डोजियर भेजने वाली, देश के दुश्मनों को वैसी ही करप्ट सरकार चाहिए जो 2014 से पहले थी. देश के दुश्मनों को वैसी ही अस्थिर सरकार चाहिए जो 2014 से पहले देश में थी. कि यहां कांग्रेस मर रही है.
పోలింగ్ తేదీ దగ్గర పడుతుండడంతో ఏపీలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఇప్పటికే మేమంతా సిద్ధం బస్సు యాత్రలో జనంలోకి వెళ్లిన సీఎం జగన్ మరింత స్పీడ్ పెంచారు. సీఎం జగన్ ఆదేశాల అనుసారం పార్టీ శ్రేణులు సైతం ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. జగన్ కోసం సిద్ధం పేరుతో ఇప్పుడు వైసీపీ మరో కొత్త కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో 2024ను చేరవేయడం లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా సీఎంగా జగన్ ఉంటేనే రాష్ట్రంలో సంక్షేమం కొనసాగుతోందని, పేదల భవిష్యత్తు మారుతుందని ప్రచారం చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని పార్టీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. మేనిఫెస్టోని ఇంటింటికి తీసుకెళ్లటమే జగన్ కోసం సిద్ధం కార్యక్రమం ముఖ్య లక్ష్యమని సజ్జల చెప్పారు. ప్రభుత్వ పథకాలు క్యాలెండర్ను కూడా ప్రజలకు అందిస్తామన్నారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు హక్కు కల్పించేలా ప్రచారం చేస్తామని సజ్జల చెప్పారు. ఏదో ఊరికి మేనిఫెస్టో అంటే పెట్టేసి మళ్ళీ గాల్లో అది కలిపేసి చంద్రబాబు నాయుడు గారు లాగా కాకుండా రికార్డెడ్గా మీరు గమనిస్తే 19లో మేము వచ్చిన తర్వాత కూడా ప్రతి కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో పెట్టించారు. సెక్రటేరియట్ దగ్గర నుంచి తన దగ్గర బాధ్యతలు ఏ బాధ్యతలు హోదాల్లో ఉండే వాళ్ళని అందరికీ అది అందుబాటులో పెట్టారు. అంటే అది రికార్డు కావాలి, మన 5 ఏళ్లలో మనం చేయాల్సినవి ఎప్పటికప్పుడు గుర్తుండాలని చేశారు. అలాగే ఇందులో ఉన్నవి అడిగే హక్కు కూడా ప్రజలకు కల్పిస్తూ ఇది కూడా ఇళ్లలోనే, అంటే మన రాష్ట్రంలో 1.67 హౌస్ హోల్డ్స్ ఉంటే అన్ని ఇళ్లల్లో ఇది ఉండాలి. వాళ్ళు చూసుకొని ఒక హక్కుగా మీరు ఈరోజు ఆ రోజు ఇది చెప్పారని అడగడానికి వాళ్ళు కూడా రికార్డెడ్గా ఉండాలి అనే ఉద్దేశంతో ప్రతి ఇంటికి దీన్ని పంపిస్తున్నాం. బహుశా ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత సాహసం చేస్తుందని నేను అనుకోను. ఏదో ఊరికి మేనిఫెస్టో అంటే పెట్టేసి మళ్ళీ గాల్లో అది కలిపేసి చంద్రబాబు నాయుడు గారు లాగా కాకుండా రికార్డ్ 5 ఏళ్లలో సీఎం జగన్ 8 లక్షల రూపాయల కోట్ల అవినీతి చేశారని టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. అవినీతికి అడ్డుకట్ట వేస్తే సంక్షేమ కార్యక్రమాలన్నీ అమలు చేయవచ్చన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అవినీతిని అరికట్టి రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతామని తెలిపారు. కూటమి మేనిఫెస్టోలోని ప్రతి పథకాన్ని అమలు చేస్తామని పట్టాభి చెప్పారు. మేనిఫెస్టో అనేది ఒకరోజు విరామం తీసుకుని ఈ సైకో కూడా తయారు చేశాడు మేనిఫెస్టో. ఏదో ఆయన గారి బస్సు యాత్రలో ఒకరోజు విరామం తీసుకున్నాడంట, పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఆయన భజన గ్యాంగ్ని చుట్టూ కూర్చోబెట్టుకున్నాడంట, మేనిఫెస్టో తయారు చేశాడంట. అందుకనే ఇది ఇవాళ ఒక చిత్తు కాగితంలా మారిపోయింది. ఇవాళ దీన్ని ఒక చిత్తు కాగితంగా భావించి చెత్తబుట్లో వేస్తూ ఉన్నారు. కానీ మా మేనిఫెస్టో ఎంత కసరత్తు జరిగిందో, ఎంత భారీ ఎక్సర్సైజ్ తర్వాత ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే విధంగా రూపొందిందో ముందుగా ఆ వ్యత్యాసాన్ని గమనించాలి. అందుకనే ఇవాళ ఇది బ్లాక్ బస్టర్ హిట్, ఇది బ్లాక్ బస్టర్ హిట్, ఇది ఒక అటర్ ఫ్లాప్ చిత్తు కాగితంగా మారిపోయింది. ఇదేదో మేనిఫెస్టో అనేది ఒకరోజు విరామం తీసుకుని ఈ సైకో కూడా తయారు చేశాడు. బీజేపీ మేనిఫెస్టో ప్రజల జాతీయ ఆకాంక్షలను, టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టో ప్రాంతీయ ఆకాంక్షలను నెరవేరుస్తాయని బీజేపీ నేత లంకా దినకర్ అన్నారు. బీజేపీ జాతీయ శక్తి, టీడీపీ జనసేన ప్రాంతీయ శక్తి అని అన్నారు. 2 శక్తుల కలయిక దేశ రాష్ట్ర అభివృద్ధికి మహాశక్తి అని చెప్పారు. మోదీ గ్యారంటీ, బాబు ష్యూరిటీ, పవన్ పాపులారిటీ, ఎన్డీఏ విక్టరీ ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్ర తమ స్ఫూర్తి అని చెప్పారు. బీజేపీ మేనిఫెస్టో ప్రజల జాతీయ ఆకాంక్షను స్పృశిస్తే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ మేనిఫెస్టో ప్రాంతీయ ఆకాంక్షను స్పృశిస్తూ ఉంది. బీజేపీ జాతీయ శక్తి, టీడీపీ జనసేన ప్రాంతీయ శక్తి, ఈ 2 శక్తుల యొక్క కలయిక దేశ మరియు రాష్ట్ర అభివృద్ధికి మహాశక్తి అవుతుంది. అదే మీ భయం. వికసిత భారత్ కోసము, అలాగే వికసిత భారత్లో వికసిత ఆంధ్ర కూడా భాగస్వామిగా ఉండాలనేటువంటి ఉద్దేశం అన్ని రాష్ట్రాలతో పాటు
ఒక జాతీయ పార్టీగా జాతీయ మేనిఫెస్టో భారతీయ జనతా పార్టీ విడుదల చేసింది. ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూటమి అసత్యపు ప్రచారం చేస్తోందన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. వివాదాలకు తావు లేకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రూపకల్పన జరిగిందని తెలిపారు. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ప్రతిష్టను దెబ్బతీసేలా కూటమి నేతలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సైన్ ద్వారా ఆధార్ అథెంటికేషన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేస్తున్నామని బొత్స, మెమోలో ఉన్నది ఒక్కటైతే విపక్షాలు మరొకటి ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దేశమంతా ఈ చట్టం అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వమే సూచించిందని బొత్స తెలిపారు. రిజిస్ట్రేషన్ జనంలో జిరాక్స్ కాపీలు ఇస్తారని చెప్పింది పచ్చి అబద్ధం. ఏ ఒక్కరు కూడా అది నమ్మద్దు. డాక్యుమెంట్ వచ్చి తెల్ల కాగితం మీదే రిజిస్ట్రేషన్ చేస్తారనేది కూడా అబద్ధం. ప్రభుత్వ ప్రతిపాదన ఏంటంటే ఫస్ట్ పేజీ ఉన్నప్పుడు 100 రూపాయల స్టాంప్ పెట్టి మిగతా పేపర్లు అన్నీ ఉంటే దానికి ఒక పర్మనెంట్ డాక్యుమెంట్ ప్రభుత్వం తయారు చేసింది, మొసా కాపీని. ఆ కాపీలో ఏం చేస్తారంటే నీ పేరు, ఊరు, ఎవరు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు, ఎవరు అమ్ముతున్నారు, దాని తాలూకా చుట్టుకొలత రేటి అవన్నీ దాంట్లో పొందుపరచాలి. రిజిస్ట్రేషన్ చేసినప్పుడు కూడా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేస్తారో అతను డిజిటల్ సిగ్నేచర్ కూడా ఉండాలి. అతను వెళ్ళాలి అక్కడికి. ఇది చేయాలని కేంద్రం నుంచి సలహా సూచనలు వచ్చాయి. ఈ టైటిలింగ్ యాక్ట్ ఇవాళ పేపర్లో చూస్తే ఆళ్ళు లేదు, సూళ్ళు లేదు, ఈయనంట దాన్ని రాగానే దాన్ని రద్దు చేస్తాడంట. ఇగో ఏం చేద్దాం అనుకుంటున్నారు అసలు? ఇదే మీ ఉద్దేశంలో ఈ వ్యవస్థని దీన్ని చంద్రబాబు కలిసి ముందు సలహా ఇయ్యో, ముందు ఇవన్నీ ఎందుకు ఆయనకోసం. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో హోమ్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రత్యేక బృందాలు వృద్ధులు, దివ్యాంగుల ఇళ్లకు వెళ్లి హోమ్ ఓటింగ్ నిర్వహిస్తున్నారు. హోమ్ ఓటింగ్ కోసం జిల్లాలో 1792 మంది వృద్ధులు, దివ్యాంగులు దరఖాస్తు చేసుకున్నారు. హోమ్ ఓటింగ్కు 35 బృందాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ డికే బాలాజీ వివరించారు. ఈ నేపథ్యంలోనే పెడన, గుడ్లవల్లేరులో హోమ్ ఓటింగ్ను కలెక్టర్ పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ నెల 5న వైఎస్ఆర్ జిల్లా ఎర్రగుంట్లలో జరిగే ఎన్నికల ప్రచార సభకు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ వస్తున్నట్లు జమ్మలమడుగు బీజేపీ అభ్యర్థి ఆదినారాయణ తెలిపారు. ఈ నెల 5న 11 గంటలకు బహిరంగ సభలో ఆయన మాట్లాడతారని చెప్పారు. జమ్మలమడుగులోని బీజేపీ కార్యాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాజ్నాథ్ సింగ్ ప్రచార సభను విజయవంతం చేయాలని జిల్లా ప్రజలను కోరారు. వివేక హత్య కేసులో సంబంధం ఉన్న వ్యక్తులకు ఓటు వేస్తే మన జిల్లాకు మరింత చెడ్డ పేరు వస్తుందని చెప్పారు. అవినాష్ రెడ్డి చంపలేదని అడుగుతుంది. మేము అడుగుతున్నాం, జగన్ రెడ్డి భారతీయ పాత్ర లేకుండా ఇది జరగలేదు. ఇటువంటి క్యారెక్టర్ లెస్ కు ఓట్లు వేస్తే మన జిల్లా ఇప్పటికే మంచి పేరుంది, కానీ వీళ్ళ వల్ల చెడ్డ పేరు వచ్చింది. వీళ్ళ ముగ్గురి యొక్క పాలనలో అంటే జగన్ రెడ్డి, అవినాష్ రెడ్డి, సుధీర్ రెడ్డి పాలన భ్రష్టు పట్టింది. తర్వాత రాజ్నాథ్ సింగ్ గారు సెంట్రల్ డిఫెన్స్ మినిస్టర్ 5వ తేదీ నాడు పొద్దున 11 గంటలకు మొన్న ర్యాలీ సక్సెస్ అయింది కాబట్టి ఎర్రగుంటలో ఏర్పాటు చేయమని చెప్పినాను. దానికి వాళ్ళు అంగీకరించారు. 11 గంటలకు ఒక సభ ఉంటుంది, 1 గంట పాటు. 5వ తేదీ, ఇది ముఖ్యమైన పాయింట్, 5/5/24 ఉదయం 11 గంటల ప్రాంతంలో సెంట్రల్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు ఎర్రగుంట్ల జమ్మలమడుగు కాన్స్టిట్యుయెన్సీలోకి 11 గంటల ప్రాంతంలో ఉండే 1 గంట పాటు బహిరంగ సభ ఉంటుంది. ఇది షర్మిలమ్మ. ఎండను సైతం లెక్క చేయకుండా తనదైన శైలిలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు మైలవరం ఎన్డీఏ కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్. మైలవరం నియోజకవర్గంలోని సాయన్నపాలెం, నాగులూరు, రంగపురం గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. 5 ఏళ్లలో రైతుల కోసం కేవలం 500 కోట్లు కూడా ఖర్చు పెట్టకపోవడంతో చింతపూడి ఎత్తిపోతల పథకం పనులు అర్ధంతరంగా ఆగిపోయాయన్నారు. కేవలం బటన్ నొక్కే సంక్షేమ పథకాలు తప్ప అభివృద్ధి గురించి జగన్మోహన్ రెడ్డి పూర్తిగా మరిచిపోయారని తెలిపారు. తనను కాదని బయటకు వచ్చినందుకు సీఎం జగన్ తనపై కక్ష కట్టి ఓడించడం కోసం కోట్ల రూపాయలు వెదజల్లుతూ ఇప్పటికే మైలవరానికి 3 పరిశీలకులను పంపారన్నారు. ఎంతమంది వచ్చినా ప్రజలంతా చంద్రబాబు కూటమి వైపే ఉన్నారని, రానున్నది చంద్రన్న రాజ్యమని స్పష్టం చేశారు. మై
మైలవరం నియోజకవర్గానికి గత ప్రభుత్వం డబ్బులు అభివృద్ధికి ఏమాత్రం ఇవ్వని పరిస్థితుల్లోనే నేను పార్టీ నుంచి వైదొలిగాను, ఎన్నికల్లో పోటీ చేయకూడదు అనుకుంటుంటే మీరు వచ్చి మళ్ళీ పోటీ చేయమంటారంటే, అన్నా మీకు తప్పకుండా మీ నియోజకవర్గానికి అభివృద్ధికి నేను నిధులు ఇస్తాము, తప్పకుండా అభివృద్ధి చేద్దాం నియోజకవర్గాన్ని అని చెప్పి వారు ఇచ్చిన మాట మేరకు మళ్ళా పోటీలోకి వచ్చాను. ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారి కూటమి అధికారంలోకి రాబోతా ఉంది. 2014లో ఈ కూటమి అధికారంలోకి వస్తే మనకు అమరావతి వచ్చింది, చింతలపూడి వచ్చింది, గ్రామాల్లో అభివృద్ధికి నిధులు ఇచ్చారు. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా సాగాలి కానీ ఒకటే ముందుకెళ్తే అభివృద్ధి అనేది లేకపోతే మన బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు, మన రాష్ట్ర భవిష్యత్తు నాశనం అవుతుందని చెప్పి తెలియజేస్తూ మీ అందరి ఆశీస్సులు అండదండలు కావాలి. మైలవరం నియోజకవర్గంలో కూడా గెలిచి అభివృద్ధిని సాధి లోకేష్ బాబు గారిని అడిగాను, బాబు మీరు మైలవరం నియోజకవర్గానికి గత ప్రభుత్వం మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో ఎమ్మెల్యే వివేక్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా ఉపాధి హామీ కూలీలను కలిసి కాంగ్రెస్కు ఓటు వేయాలని అభ్యర్థించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2006వ సంవత్సరంలో పేద ప్రజలకు ఉపాధి కింద ఏదో ఒక పని కల్పించాలనే ఉద్దేశంతోనే ఉపాధి హామీ పథకం తీసుకొచ్చిందన్నారు. ఉపాధి కూలీలకు ప్రస్తుతం 225 రూపాయలు మాత్రమే ఇస్తున్నారని, రాహుల్ ప్రధాని అయితే 400 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించుకున్నామన్నారు. ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల తెలంగాణ చేశారని వివేక్ మండిపడ్డారు. నేను 3 లక్షల కోట్ల అప్పు తీసుకున్నా అన్నాడు. కానీ గద్దె దించిన తర్వాత ఆ 3 లక్షల కోట్ల అప్పు ఎంతైంది? 7 లక్షల కోట్ల అప్పు అయింది. అంటే ఖజానా అంతా ఖాళీ. ఇప్పుడు మనం ఇల్లు నడిపిస్తామమ్మా, ఇంట్లో నెలకు 1000 రూపాయలు రావాలి, దాంట్లో మిత్తి 200 రూపాయలు కడతాం. ఆ మిత్తి 500 రూపాయలు అయితే మనకు మిగులుతుంది ఎంత? 500ల మనము జీతాలు ఇచ్చుకున్నాడు అన్నీ చేయాలి కదా. మన పిల్లల చదువుకోనికి పైసలు ఉంటాయా? అదే పరిస్థితి ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఖజానా ఖాళీ చేసిండు, 7 లక్షల కోట్లు చేసి అప్పులు పెంచేసిండు. కానీ రాహుల్ గాంధీ గారు ఏమన్నారంటే, అరే ఈ 2500 మహిళలకు సరిపోవు, ఈ 2500కి ఇంకొక 6000 ఇచ్చి నెలకు 8000 రూపాయలు మీ అకౌంట్ వేస్తామని చెప్పారు. అయితే మనకు ఒక మంచి పథకం తీసుకొచ్చిండు రాహుల్ గాంధీ. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం నిర్ణయించిందంటే, మీ అందరికీ కూడా సొంత జాగాలలో మీరు ఇల్లు కట్టుకోండి, మేము 5 లక్షలు ఇస్తామని చెప్పి. సిద్దిపేట జిల్లా అల్లిపూర్ గ్రామానికి చెందిన బాపురెడ్డి కొడుకు అన్నం పెట్టడం లేదని, సరిగా చూసుకోవడం లేదని మనస్తాపం చెందాడు. దీంతో అతను ఏప్రిల్ 27న తన ఆస్తి 2 ఎకరాల 20 గుంటల భూమిని జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి రాసి ఇస్తానని పత్రాలు, బాండ్ పేపర్తో సహా అధికారులకు సమర్పించాడు. నిన్న బాపురెడ్డి భార్య లక్ష్మీ కుమారుడితో కలిసి కొండగట్టు ఆలయానికి వచ్చారు. తన తండ్రికి మతిస్థిమితం లేక అలా చేశారని, తాత ముత్తాతల నుంచి వస్తున్న ఆస్తి తమ కుటుంబానికే చెందుతుందని ఆలయ ఈవో లేఖలు వివరించారు. దీనిపై స్పందించిన ఈవో గ్రామ పెద్దలను తీసుకొస్తే వారి సమక్షంలో నిర్ణయించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ నెల పోయిన నెల 24వ తారీఖు 4వ నెల 2024 తారీఖు నాడు శ్రీ కప్పెర బాపురెడ్డి సన్న బాలయ్య గ్రామము సిద్దిపేట దగ్గర అతను మన దేవస్థానానికి ఇచ్చేసి తనకున్న 2 ఎకరాల 20 గుంటల భూమి దేవాలయం పేరున నేను రిజిస్ట్రేషన్ చేసిస్తా అని చెప్పేసి, అది కూడా ఒక కండిషన్. అక్కడ దేవాలయం దగ్గర ఒక రామాలయం నిర్మిస్తే నేను ఆ 2 ఎకరాల 20 గుంటల భూమి దేవాలయం పేరు మీద రాసిస్తా అని చెప్పేసి ఒక 20 రూపాయల బాండ్ పేపర్ మీద రాసి ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన పాస్బుక్ కూడా అందజేసినాడు. తర్వాత మేము వారికి ఏం చెప్పామంటే, ఇది ఇట్లా పేపర్ మీద రాసిచ్చడం కాకుండా మీరు రిజిస్ట్రేషన్ చేసి దేవస్థానానికి ఇస్తే రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి తెలియజేయడం జరిగింది. తర్వాత అతను వెళ్ళిపోయాడు. ఈ రోజు వారి భార్య మరియు కొడుకు ఇద్దరు కూడా వచ్చి, అది మా తాత ముత్తాతల నుంచి వచ్చిన భూమి కాబట్టి అతనికి దాని మీద హక్కు లేదు, కాబట్టి మీరు అతను ఇచ్చిన దాన్ని మీరు పరిగణలోకి తీసుకోవద్దని చెప్పేసి తెలియజేయడం జరిగింది. రిటర్న్ లో కూడా వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో వారికి కూడా మేము, మీరు మీ తండ్రి గారు అందరూ కూడా కూర్చొని మాట్లాడుకొని మీ గ్రామ పెద్దలతో అంతా కూడా చర్చించుకొని
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పెన్షన్దారుల తిప్పలు తప్పడం లేదు. మచిలీపట్నం యూనియన్ బ్యాంక్ వద్ద పెన్షన్దారులు పడిగాపులు కాస్తున్నారు. తమ బ్యాంకు ఖాతాల్లో పెన్షన్ సొమ్ము జమ అవుతుండడంతో వాటి కోసం ఇప్పుడు బ్యాంకుల దగ్గర బార్లు తీరారు వృద్ధులు, పెన్షన్దారులు. ఓవైపు తీవ్రమైన ఎండలు దంచి కొడుతున్నా బ్యాంకులకు వెళ్లాల్సిన పరిస్థితి రావడంపై వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుడు నీ లేకుండా పొడికాపులు పడతాం. అక్కడికి తిరుగుతున్నారు. చిట్టి వాళ్ళ నుంచి నేను వచ్చా. ఏం చెప్పాలయ్యా? కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పెన్షన్దారుల తిప్పలు తప్పడం లేదు. మచిలీపట్నం యూనియన్ బ్యాంక్ వద్ద పెన్షన్దారులు పడిగాపులు కాస్తున్నారు. తమ బ్యాంకు ఖాతాలో పెన్షన్ సొమ్ము జమ అవుతుండడంతో వాటి కోసం ఇప్పుడు బ్యాంకుల దగ్గర బార్లు తీరారు వృద్ధులు, పెన్షన్దారులు. ఓవైపు తీవ్రమైన ఎండలు దంచి కొడుతున్నా బ్యాంకులకు వెళ్లాల్సిన పరిస్థితి రావడంపై వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.